యేసయ్య చేసిన అద్భుతంలో గూర్చి. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్య మీకు స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్య మీకు స్తోత్రం. అనేక దయ్యములను మరియు రోగములను వెళ్ళగొట్టిన యేసయ్య మీకు స్తోత్రం. కుంటివారిని మరియు గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులను స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. శతాధిపతి దాసుని నోటి మాట చేత స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. చెవుడు నత్తిగలవాడిని స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. పేతురు అత్తని జ్వరం నుండి స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. సేన అనే అపవిత్రాత్మ పట్టిన ఒకడిని స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. దయ్యం పట్టిన 2 మనుషులను స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. అధికారి కుమార్తె చనిపోగా తిరిగి బ్రతికించిన యేసయ్య మీకు స్తోత్రం. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని ఆయన వస్త్రపు చెంగు ముట్టగా ఆయన ప్రభావం వలన స్వస్థత కలగజేసిన దేవా మీకు స్తోత్రం. 2 గుడ్డివాళ్ళను స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. దయ్యం పట్టిన మూగవాడిని స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. ఊచి చేయి గలవాడిని స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. దయ్యం పట్టిన గుడ్డివాడిని మూగవాడిని అతన్ని స్వస్థపరచగా అతడు చూపు పొంది మాట్లాడే శక్తియు గలవాడయ్యను. యేసయ్య మీకు స్తోత్రం. యేసు మరియు శిష్యులు దోణి సముద్రంలో ఉండగా తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. యేసు ఆ గాలిని సముద్రమును నిమ్మలపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. చాంద్రరోగికి దయ్యం పట్టగా స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. కానాను స్త్రీ కుమార్తె దయ్యం నుండి విడిపించిన యేసయ్య మీకు స్తోత్రం. ప్రతి వ్యాధిని, రోగమును, దయ్యం పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని అనేకులను స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. గిన్నెసరేతు చుట్టుపట్ల ఉన్న రోగులనందరినీ ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారందరికీ స్వస్థత కలుగజేసిన యేసయ్య మీకు స్తోత్రం. కుంటివారిని మరియు గుడ్డివారిని దేవాలయంలో స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. అపవిత్రాత్మ పట్టిన మనుష్యుని వెళ్ళగొట్టిన యేసయ్య మీకు స్తోత్రం. కుష్ఠరోగిని స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. పక్షవాయువు గలవాడిని 4 విశ్వాసం వలన స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. తూరు షూనేము స్త్రీ కుమార్తె దయ్యం పట్టగా స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. పుట్టు మూగవాడిని స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. భర్తమై గుడ్డి భిక్షకుని చూపు దయచేసిన యేసయ్య మీకు స్తోత్రం. బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల వ్యాధి గల మనుష్యుని స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. పుట్టినది మొదలుకొని గుడ్డివాడిని విశ్రాంతి దినాన స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. సముద్రం మీద నడిచిన యేసయ్య మీకు స్తోత్రం. 7 రొట్టెలు కొన్ని చేపలు 4,000 మంది తినుటకు ఆహారం దయచేసిన యేసయ్య మీకు స్తోత్రం. పేతురు రాత్రంతా వలవేసి ప్రయాసపడిన అతన్ని యేసు మాట చొప్పున వలవేయగా విస్తారమైన చేపలను దయచేసిన యేసయ్య మీకు స్తోత్రం. పేతురు ఒక సైనికుని చెవి నరకగా తిరిగి అదే స్థానంలో పెట్టి స్వస్థపరిచిన యేసయ్య మీకు స్తోత్రం. మరణాన్ని జయించిన యేసయ్య మీకు స్తోత్రం. యేసు తిరిగి బ్రతికిన తర్వాత శిష్యుల ఎదుట అనేక సూచక్రియలను చేసిన దేవా మీకు స్తోత్రం. యోహాను 21:25లో యేసు చేసిన కార్యంలో అనేకములు కలవు, అవి రాస్తే భూలోక గ్రంథాలు చాలవు. యోహాను 14:1లో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమేన్.